భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహానుభావులు, యోగులు, సిద్ధపురుషులు జన్మించారు. కానీ రాబోయే కాలం గురించి, భవిష్యత్తులో జరగబోయే వింతల గురించి వందల ఏళ్ల క్రితమే కళ్లకు కట్టినట్లు చెప్పిన ఏకైక మహాత్ముడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. తెలుగు నేలపై పుట్టిన ఈ కాలజ్ఞాని రాసిన అక్షరాలు నేడు అక్షర సత్యాలవుతుంటే ఆధునిక శాస్త్రవేత్తలు సైతం విస్తుపోతున్నారు. అసలు బ్రహ్మంగారెవరు? ఆయన కాలజ్ఞానంలో ఏం రాశారు? ఆయన చెప్పిన భవిష్యవాణిలో ఇప్పటికే జరిగినవెన్ని? ఇంకా జరగబోయే భయంకరమైన వింతలేంటి? కలియుగాంతం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం కాలచక్రం వెనక్కి వెళ్ళి ఆ బ్రహ్మంగారి ప్రస్థానాన్ని మొదటి నుండి గమనించాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీరు ఇప్పటి వరకు వినని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. తెలుగు నేల పవిత్రతకు, ఆధ్యాత్మిక వైభవానికి నిలువుటద్దం మన బ్రహ్మంగారి కాలజ్ఞానం. వందల ఏళ్ల క్రితమే రాబోయే కాలం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చెప్పిన ఆ మహానుభావుడి మాటలు వింటుంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అసలు బ్రహ్మంగారెవరు? ఆయన కాలజ్ఞానంలో ఏం రాశారు? ఆయన చెప్పిన భవిష్యవాణిలో ఇప్పటికే జరిగినవెన్ని? ఇంకా జరగబోయే భయంకరమైన వింతలేంటి? కలియుగాంతం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం కాలచక్రం వెనక్కి వెళ్ళి ఆ బ్రహ్మంగారి ప్రస్థానాన్ని మొదటి నుండి గమనించాలి. మనమిప్పుడో కాలయంత్రమెక్కి కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్దాం. పవిత్ర సరస్వతీ నదీ తీరంలోని బ్రహ్మానందపురం. అది క్రీస్తు శకం 1608వ సంవత్సరం. ఆ పవిత్ర భూమిపై పరిపూర్ణ యాచార్యులు ప్రకృతాంబ అనే పుణ్య దంపతులకు ఒక తేజోమయుడైన బాలుడు జన్మించాడు. ఆయనే మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. పుట్టడమే ఒక దైవిక శక్తితో జన్మించిన ఆ బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రిముని ఆశ్రమంలో పెరిగాడు. సరిగ్గా అదే సమయంలో కాశీయాత్రకు వెళుతున్న వీరభోజయాచార్యులు, వీర పాపమాంబ దంపతులు ఈ బాలుడిని చూసి పరమేశ్వరుడి ప్రసాదంగా భావించి దత్తత తీసుకున్నారు. ఆయనకు వీరబొట్లయ్య అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు. పసిప్రాయం నుండే వేదాంగాలను ఆపోసన పట్టిన బ్రహ్మంగారు కేవలం 11 ప్రాయంలోనే కాళికాంబ సప్తశతిని రచించి లోకాన్ని ఆశ్చర్యపరిచారు. తండ్రి మరణం తర్వాత సత్యాన్వేషణలో భాగంగా ఇల్లు విడిచి వెళ్తున్నప్పుడు కన్నతల్లి ఆవేదన చూసి ఆమెకు ఈ సృష్టి రహస్యాలను, పిండోత్పత్తి క్రమాన్ని వివరించి జ్ఞానబోధ చేసి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఇంకా జరగని వింతలు చాలా ఉన్నాయి. ఆకాశంలో చీర ఆరేసినట్లుగా ఒక ఎర్రని ఆకారం కనిపిస్తుందని, దాన్ని చూసి జనం భయంతో చనిపోతారని చెప్పారు. లింగాపురంలో ఒక శక్తి పుట్టి నాట్యం చేస్తుందని, ఆమెను చూసి మోహించిన వారు రక్తం కక్కుకుని చనిపోతారని హెచ్చరించారు. నాగుమల్లి నశించినట్లు నరజాతి నశించెను అని ఆయన మానవ వినాశనం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ కృష్ణానదిలో ఒక బంగారు రథం కనిపిస్తుందని, దాన్ని చూసిన వారు అంధులవుతారని చెప్పారు. కృష్ణానది పొంగి దుర్గమ్మ ముక్కు పొడకను తాకుతుందని, ఆ సమయంలో భయంకరమైన వరదలు ముంచెత్తుతాయని ఆయన హెచ్చరించారు. తాను మళ్లీ వీరభోగ వసంతరాయుడిగా వచ్చి కందిమల్లయ్య పల్లెలోని చింత చెట్టు కింద ఉన్న కాలజ్ఞాన గ్రంథాలను వెలికితీస్తానని, అప్పుడు ఈ లోకంలో ధర్మం మళ్లీ స్థాపించబడుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రపంచంలోని మనుషులు, జంతువులను 7 భాగాలుగా చేస్తే అందులో 6 భాగాలు నశించి కేవలం 1 భాగం మాత్రమే మిగులుతుందని ఆయన చెప్పిన ఆఖరి మాటలు మనల్ని మేల్కొలుపుతున్నాయి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో రాజకీయ మార్పుల గురించి చెప్పిన విషయాలు అక్షర సత్యాలయ్యాయి. తెల్లదొరలు ఈ దేశాన్ని పాలిస్తారని ఆయన ఆనాడే చెప్పారు. అలాగే ఒక మహిళామణి ఈ భరతఖండాన్ని సుదీర్ఘకాలం ఏలుతుందని ఆయన చెప్పిన మాటలు ఇందిరాగాంధీ గారి పాలన ద్వారా నిజమయ్యాయి. ఇక వినోదరంగం గురించి చెబుతూ తెరమీద బొమ్మలు గద్దెలెక్కుతాయని, రంగులు చూసి ప్రజలు మోసపోతారని హెచ్చరించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులు రాజకీయాల్లోకి రావడం దీనికి నిదర్శనం. అలాగే
దక్షిణాన రామనామంతో పాలన సాగుతుందని ఆయన చెప్పారు. అన్నగారు ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్ గారు ఏకకాలంలో 3 రాష్ట్రాలను పాలించడం కాలజ్ఞానంలోని మహిమే. పొట్టివాడైన వ్యక్తి దేశాన్ని నడిపిస్తాడని ఆయన చెప్పినట్లుగానే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా దేశ గౌరవాన్ని పెంచారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన యుద్ధాల గురించి కూడా బ్రహ్మంగారు ముందే హెచ్చరించారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం, శనిగ్రహం మిథున రాశిలో ప్రవేశించినప్పుడు జరిగిన ప్రపంచ యుద్ధాలు, రక్తపాతం అన్నీ ఆయన ఊహించినవే. భోపాల్ గ్యాస్ దురంతం వంటి విషవాయువుల మరణాలను కూడా ఆయన ఆనాడే సూచించారు. ప్రకృతిలో వచ్చే మార్పుల గురించి చెబుతూ సూర్యుడు గడగడ వణికిపోతాడని, పెద్ద బండరాళ్లు పడి ప్రాణనష్టం జరుగుతుందని బ్రహ్మంగారు హెచ్చరించారు. 1977 నాటి దివిసీమ ఉప్పెన, వేప చెట్టు నుండి పాలు కారడం వంటి వింతలన్నీ ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. మనకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే నేటి ఆధునిక పరికరాల గురించి ఆయన అప్పుడే చెప్పారు. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయంటే కార్లు, వాహనాలు అని అర్థం. మనుషులు లేకుండా మాటలు వినిపిస్తాయంటే ఫోన్లు, టీవీల గురించి ఆయన ముందే చెప్పారు. నీటితో దీపాలు వెలుగుతాయని ఆయన చెప్పిన మాటలకు నిదర్శనం నేటి జల విద్యుత్. మనుషులు స్వధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆచరిస్తారని, పసిపిల్లన నుండి ముసలివారి వరకు నోట్లో పొగచుట్టలు వేసుకుంటారని ఆయన నేటి వ్యసనాల గురించి నాడే ఆవేదన వ్యక్తం చేశారు. అడవి మృగాలు గ్రామాల్లోకి వస్తాయని, పాడి పంటలు తగ్గిపోతాయని, మనుషులు సోమరిపోతులుగా మారి రోగాల బారిన పడతారని ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. బ్రహ్మంగారు దేశాటన చేస్తూ కందిమల్లయ్య పల్లె చేరుకున్నప్పుడు అక్కడ సిద్ధయ్య అనే శిష్యుడు ఆయనకు దొరికారు. గురువుగా బ్రహ్మంగారు, శిష్యుడుగా సిద్ధయ్య చరిత్రలో నిలిచిపోయారు. యాగంటి గుహల్లో కూర్చొని ఆయన కాలజ్ఞానాన్ని రాస్తున్నప్పుడు గోవులను కాస్తూ ప్రకృతి సిద్ధంగా ఆయన చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. తన భార్య గోవిందమ్మకు కూడా ఆయన తన పునర్జన్మ గురించి వివరించారు. కలియుగం ముగింపు సమయంలో ఆయన వీరభోగ వసంతరాయులుగా మళ్లీ వస్తానని, అప్పుడు ధర్మాన్ని నిలబెడతానని వాగ్దానం చేశారు. తిరుపతి వెంకటేశ్వరుడికి జరిగే అవమానాలు, గంగానది అంతర్ధానం కావడం, కాశీపట్టణం ప్రభ కోల్పోవడం వంటి భయంకరమైన నిజాలను ఆయన బయటపెట్టారు. శ్రీశైల మల్లికార్జునుడి కళ్ల వెంట నీరు కారుతుందని, యాగంటి బసవన్న రంకెవేస్తాడని, అప్పుడు వినాశనం మొదలవుతుందని ఆయన హెచ్చరించారు. కంచి కామాక్షి అమ్మవారి కళ్లలో రక్తం చూడాల్సి వస్తుందని చెప్పిన మాటలు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. బ్రహ్మంగారు 1693లో సజీవ సమాధి చెందారు. కానీ ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఆయన రాసిన గ్రంథంలో కేవలం కొంత భాగం మాత్రమే బయటకు వచ్చింది. మిగిలింది ఆ చింత చెట్టు కింద భూమిలో భద్రంగా ఉందని, తాను మళ్లీ వచ్చినప్పుడు వాటిని వెలికి తీస్తానని ఆయన చెప్పారు. వింత రోగాలు పుట్టుకొస్తాయని, మనుషులు పిట్టల్లా రాలిపోతారని ఆయన చెప్పిన మాటలు నిజమవుతున్న వేళ మనం చెయ్యాల్సింది ఒక్కటే, భక్తిని, ధర్మాన్ని నమ్ముకోవడం. విజయవాడ కృష్ణానదిలో బంగారు రథం కనిపిస్తుందని, కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపొడకను తాకుతుందని ఆయన ఆఖరి సూచనలు ఇంకా జరగాల్సి ఉన్నాయి. వీరభోగ వసంతరాయుడిగా ఆయన వచ్చి ఈ లోకాన్ని మళ్లీ సత్యయుగం వైపు నడిపిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలం ఏదైనా కర్మఫలం తప్పదని చాటి చెప్పిన బ్రహ్మంగారి మాటలు మనందరికీ మార్గదర్శకం. బ్రహ్మంగారి కాలజ్ఞానం కేవలం భవిష్యత్తు గురించి చెప్పడం మాత్రమే కాదు, మనిషిని ధర్మం వైపు నడిపించడానికి ఇచ్చిన ఒక హెచ్చరిక. ఇప్పటికైనా మనం మన సంస్కృతిని, ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు సాగదాం. మరి బ్రహ్మంగారు చెప్పిన ఈ విషయాల్లో మీరేమనుకుంటున్నారు? ఆయన చెప్పిన ఏ మార్పులు మీరు గమనించారో కింద కామెంట్ల ద్వారా తెలియజేయండి. ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ మహోన్నత చరిత్రను, కాలజ్ఞాన రహస్యాలను మీ మిత్రులతో కూడా పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.